అసలు ఆత్మలు ఎక్కడనుంచి వస్తాయి? ఈ ఆసక్తికరమైన అంశం గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఆధారం కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. అదెలాగో చూద్దాం. ఇలాంటి వారిని ఇండిగో లేదా స్టార్ చిల్డ్రన్ అంటారు. వీళ్ళు గ్రహాంతర ఆత్మలని ఒక నమ్మకం. వీరికి కొన్ని అసాధారణమైన ప్రత్యేక లక్షణాలుంటాయని అంటారు. అందుకే వీళ్ళు భిన్నంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఇండిగో బాలలు అనేవాళ్లు అంగారక గ్రహం నుంచి వచ్చారని చెబుతారు. 1982లో చైనాలో జరిపిన ఒక సర్వేలో 1,00,000 మంది పిల్లలలో ఇలాంటి ప్రత్యేక లక్షణాలను గుర్తించారు. అసలీ ఆత్మలు భూమి మీదకు ఎలా వస్తాయి? ఆ ప్రయాణం చాలా సంక్లిష్టంగా ఉంటుందట. ఒక ఆత్మ భూమిని చేరే మార్గం ఇది. చూడండి, ఇది పలు దశల విశ్వ ప్రక్రియ. అయితే వీళ్ళు భూమి మీద పుట్టడానికి ఒక పెద్ద కారణముంది. యాదృచ్ఛికమైతే కాదు. వాళ్ల లక్ష్యాలివి: ఆధ్యాత్మికతను పంచడం నుండి కొత్త ఆవిష్కరణలు చేయడం వరకు. కాని ఇక్కడే ఒక చిక్కుంది. భూమిపై పుట్టగానే వీళ్లు తమ గతాన్ని పూర్తిగా మర్చిపోతారు. అప్పుడు సూక్ష్మ జగత్తు నుండి వచ్చిన ఆత్మలు వీరికి సహాయం చేసి వాళ్ల లక్ష్యాన్ని గుర్తుచేస్తాయి. దీనివల్ల మరో ప్రశ్న తలెత్తుతుంది: ఇతర గ్రహాలపై కూడా జీవముందా? ఒక పురాతన సూత్రం ప్రకారం జీవం కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు. ఈ పట్టిక చూడండి, వేర్వేరు గ్రహాల్లో ఉండే జీవులకు వేర్వేరు శరీర నిర్మాణాలుంటాయని చెబుతోంది. ఈ ఆలోచనే మనల్ని అపోలో 11 మిషన్ నాటి ఒక మిస్టరీ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ రోజు జరిగిన ఈ సంఘటనల వల్ల అసలేం జరిగిందనే దానిపై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఆధారం ప్రకారం చంద్రునిపై ఉన్న జీవులే ఆ అంతరాయానికి కారణం. వాళ్లు తమ సరిహద్దులను కాపాడుకున్నారు. అంటే వీసాలాగే ఇతర లోకాలకు వెళ్లాలంటే అక్కడి వాళ్ల అనుమతి తప్పనిసరి అన్నమాట. దీన్ని బట్టి చూస్తే మన విశ్వం గురించి మనకు తెలియని నిజాలు ఇంకా ఎన్నో ఉండొచ్చు కదా.